జగిత్యాల జిల్లా కొండగట్టు అగ్ని ప్రమాద స్థలాన్ని విజిట్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు జీవన్ రెడ్డి. కొండగట్టులో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుట్ట కింద మెయిన్ రోడ్డుపై బొమ్మల దుకాణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 30 షాపుల్లో వస్తువులు దగ్ధమయ్యాయి. ₹1 కోటి పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. అంటే వాస్తవంగా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధులు ఏదైతుందో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఉపాధి పొందడానికి కొరకు రకరకాలైనటువంటి వృత్తులు చేసుకోవటం, అందులో ముఖ్యంగా ఏదైతున్నదో సమ్మక్క సారక్క ఉత్సవాలను దృష్టి ఉంచుకొని ఈ ప్లాస్టిక్ వస్తువులు, ఆట బొమ్మలు, పిల్లలకు సంబంధించి పెట్టుకొని దాదాపు 5 లక్షల రూపాయలు పెట్టుబడితో ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు షార్ట్ సర్క్యూట్తో ఇవాళ ఇక్కడ మొత్తం షాప్స్ అన్నీ మరి ఆగి ఖాళీ బూడిది కావటము, ఆ నివాసితం ఏదైతే టింగ్స్తో వేసుకున్నారో అవి కూడా ఖాళీకి దగ్ధమైపోయినాయి. అది దృష్టం ఏంటంటే ఫైర్ ఇంజన్ అయిన టైంలో కొంత చేరుకోగలిగి ఉన్నట్టయితే నష్టాన్ని కొంతమేరకు నివారించేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏదైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో స్థానిక శాసనసభ్యులు సత్యం గారు చొరవ తీసుకొని వారు మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి తక్షణమే ఆర్థిక సహాయం కింద ఏదైతే కలెక్టర్ గారి ద్వారా ₹20,000 ఇప్పించడంతో పాటుగా వాళ్ళు మళ్ళీ బిజినెస్ రీలొకేట్ చేసుకోవడానికి కొరకు, అంటే తిరిగి దాన్ని రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొరకు ఇలా ప్రభుత్వం నుండి వడ్డీ లేని రుణ సౌకర్యం బ్యాంకుల ద్వారా ఇప్పించే విధంగా తల ఒక ₹5 లక్షల వెంటనే అంటే వాళ్ళ మహిళా గ్రూప్ నుండి ఉంటేనో ఆ మహిళా గ్రూప్ ద్వారా అదర్వైజ్ ఏదైతుందో ఈ ఖాళీ అయినటువంటి నష్టపోయినటువంటి కుటుంబాలను ఒక గ్రూప్గా ఏర్పాటు చేసేనా మరి తక్షణమే సంబంధించిన ఆర్థిక సాయం మరి వడ్డీ లేకుండా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అట్లాగే గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఏదైతున్నదో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి గారి దృష్టికి తీసుకెళ్ళి అంటే ఒక విధంగా ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే లిమిటెడ్గా జరుగుతున్నా కానీ డిపార్ట్మెంట్తో నష్టం జరిగిందని ఒక భావన కలిగిస్తారు. కాబట్టి ఇప్పుడు 25 మంది వాళ్ళు రీలొకేట్ కావాలంటే ఒకటేమో ఇప్పుడు వాళ్ళు వ్యాపారాలు కొనసాగడానికి కొరకు మంత్రి గారు, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని కలెక్టర్ గారితో మాట్లాడి తక్షణమే ₹5 లక్షల ఆర్థికంగా వాళ్ళు పెట్టుబడి సాయం చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు మంది మొత్తం మళ్ళీ రేట్లు తీసుకొని మళ్ళీ రీలొకేట్ కావాలంటే తలా కనీసం ₹1 లక్ష ఖర్చు వస్తుంది. తల ఒక 20 రేకులు కొనాలన్నా కానీ 20 రేకులకు ₹25 అన్నా కానీ ₹1,00,000.